హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. అజరామరం రామచరితం ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది చెప్పినా, ఎన్ని యుగాలు మారినా రామాయణం నిత్యనూతనం. అలాంటి మహాకావ్యాన్ని మళ్లీ వెండితెరపై ఆవిష్కరించే బాధ్యతను డైరెక్టర్ నితీష్ తివారీ తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఆ బాధ్యతను ఎంత రాజీ లేకుండా తీసుకున్నారో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తోంది. ముందుగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ట్రైలర్ కాదు, ఒక దృశ్యకావ్యానికి నాంది. 4,000 కోట్ల భారీ బడ్జెట్తో ప్రొడ్యూసర్స్ నమిత్ మల్హోత్రా, యష్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్తోనే భారీ అంచనాలు పెంచేసింది. ట్రైలర్ ప్రారంభమైన దగ్గర నుంచే ప్రతి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్గా కనిపిస్తుంది. హాలీవుడ్ లెవెల్ విజువల్స్, అద్భుతమైన విఎఫ్ఎక్స్, అత్యున్నత నిర్మాణ విలువలు ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ప్రశాంతత, ధర్మనిష్టను ప్రతిబింబించేలా కనిపించారు. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే నిజంగా శ్రీరాముడి పాత్రలో ఒదిగిపోయారనే ఫీలింగ్ వస్తుంది. సీతాదేవిగా సాయి పల్లవి తన సహజమైన అభినయంతో మరోసారి ఆకట్టుకుంది. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశంలో ఆ పాత్రకు కావలసిన పవిత్రత కనిపించింది. ఇక అందరూ ఎక్కువగా ఎదురు చూసింది రావణుడిగా యష్ ఎలా ఉంటాడా అనేదే కదా. ట్రైలర్లో ఆయన కనిపించిన ప్రతి షాట్ గాంభీర్యంతో నిండిపోయింది. స్క్రీన్ మీద ఉన్న కొద్దిసేపే అయినా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చాడు. అయోధ్య వైభవం, అరణ్యవాసం, సీతాపహరణం, రావణుడి లంక, చివరకు రామరావణుల మధ్య జరగబోయే మహాసంగ్రామానికి సంబంధించిన విజువల్స్ అన్ని ఎంతో వైభవంగా చూపించారు. ప్రతి షాట్లో దర్శకుడు నితీష్ తివారీ విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ట్రైలర్లో నాకు బాగా నచ్చిన మరో అంశం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, మన ఏఆర్ రెహమాన్ కలిసి అందించిన సంగీతం విజువల్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశంలో వచ్చే సంగీతం ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఓవరాల్ గా చూస్తే రామాయణ ట్రైలర్ కేవలం సినిమా ప్రమోషన్ కాదు, భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించే మహత్తర సినీ ప్రయాణానికి నాందిగా నిలిచింది. ఇప్పటికే ట్రైలర్ కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మరి మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి.